దేవాది దేవుడైన యేసు ప్రభువారికి వందనాలు. ఆయన నామంలో ఈ శుభ శుక్రవారం దినాన ఆయన సన్నిధికి వచ్చిన జనానికి పేరు పేరు వందనాలు తెలుసు. గత శుభ శుక్రవారం దినం నుంచి ఇప్పటి వరకు దేవుడు మన కాచి కాపాడి ఏడాదంతా కాచి కాపాడారు. మనిషి చచ్చిపోతే జనరల్గా చచ్చిపోయి అయ్యో పాపం అనుకుంటాం. జనరల్గా ఎవరింట్లో అయినా ఎవరి కుటుంబం అయినా, కానీ యేసు ప్రభువు చనిపోవటం మాత్రం ప్రపంచానికి శుభం అని. అందుకే ఆయన శిలువలో ప్రాణం పెట్టారు. ఆ శుభ శుక్రవారం దినాన్ని మనం పాటిస్తూ ఆయన ఆఖరి మాటలు శిలువలో పలికిన 7 మాటలు ఇప్పటి వరకు 3 మాటలు ధ్యానించారు. తండ్రి మీరు ఏం చేయించున్నారు నెరవేరు, వెనుక క్షమించమని క్షమాపణను ప్రకటించారు. నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. శిలువ మీద ఉన్న దొంగతో మరి పలికిన మాట అది. ఇప్పుడు అమ్మగారు చెప్పిన మాట, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. 4వ మాట నేను చెప్పబోతున్నాను. ఇంకా మిగిలిన మాటలు ఉన్నాయి. మాటలు చెప్పుకోవడం, మళ్ళీ బయటికి వెళ్ళి మర్చిపోవడం వల్ల దానివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. విన్న మాటల్ని మన జీవితాల్లో అన్వయించుకోవాలి. అప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తారు. కాబట్టి మాటలు వినటం మంచిదే, చెప్పడం మంచిదే, కానీ దాన్ని ఆచరించడం అంతే గొప్ప భాగ్యం. ఒక పాట చరణం పాడి ముందుకు సాగుతాం. మూడో పాటని 603. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జగుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జగుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగాను దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగాను దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి. నోరు తెరవలేనాయి ప్రేమ, బదులు పలుకలేనాయ ప్రేమ. నోరు తెరవలేనాయి ప్రేమ, బదులు పలుకలేనాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. దేవునామాన్ని మహిమలు గట. శిలువలో పలికిన పలికిన 4వ మాట మత్తయి సువార్త 27:45 దయచేసి చదవండి. మత్తయి సువార్త 27:45. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కన్నాడు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తానా అని దగ్గరగా కేకలు చాలండి. ఇంచుమించు 3 గంటలప్పుడు, గత రాత్రి గురువారం రాత్రి బల్ల భోజనం అనిపించిన తర్వాత గెస్సమని తోటకి వెళ్తారు. గురువారం 11 మంది శిష్యులతో
12వ ఇస్కరియోతు ద్రోహం చేసి 30,000 రూపాయలు దేవుడు నమ్మేసి యోధా సైనికుల్ని గెత్సేమనీకి తీసుకొచ్చి కపటమైన ముందు పెట్టి దేవుడిని అప్పగిస్తాడు. రాత్రంతా తీర్పు కోసం పిలాతు దగ్గర నుంచి హేరోదు నుంచి పిలాతు దగ్గరికి 6 సార్లు తిప్పుతారు. 12 గంటల గంటలు 6 సార్లు. ఆయనలో దోషం నిరూపించినట్టు యోహాను సువార్తలో కూడా మనం ఆ మాట చూస్తాం. నాలో దోషం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరని యేసుప్రభువు అడుగుతారు. ప్రపంచంలో దేవుళ్ళని చెప్పుకుంటున్న వారు బాబాలు వారు అందరూ ఉన్నారు, కానీ నాలో దోషము లేదని మీరు ఎవరు చెప్పాలి? యేసుప్రభువే. అలాగే నేనే మార్గము సత్యము జీవము సెలవించిన దేవుడు. మరి ఆయన శిలువలో చనిపోవటం ఏది చేతగా కాదు, మాట మాత్రం చేత సృష్టింతా సృష్టించిన దేవుడు నీకోసం నా కోసం శిలువలో మరణించారు. నా ప్రాణం పెట్టడానికి దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం కలిగిన దేవుడు సెలవించాడు. మత్తయి సువార్తలో ఈ మాట వారి దావీదు గారు కొన్ని వేల సంవత్సరాల ముందే ప్రవచించారు. ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుంది దేవుడు ఇంట్లో. కీర్తన గ్రంథము 22వ కీర్తన మొదటి వచనం. కీర్తన గ్రంథము 22వ కీర్తన మొదటి వచనం. నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వెనుక నీవెలా దూరం కాలం. నా దేవా నా దేవా. దావీదు గారు అప్పుడు యేసుప్రభువు పుట్టలేదండి. దావీదు గారు ముందే ప్రవచించారు. ఆ ప్రవచన యేసుప్రభువు నెరవేర్చారు. నా దేవా నా దేవా నీవేళ నన్ను జీవిస్తుంది. యేసుప్రభువు సంపూర్ణ మానవుడు, అలాగే సంపూర్ణ దేవుడు. మరి దేవుడు తండ్రి, దేవుడైన తండ్రి ఆయన చేయి విడిచిపెట్టినప్పుడు ఆయన తట్టుకోలేక వేసిన కేకటి నా దేవా నీవేళ నన్ను జీవిస్తారని. మరి ఒక క్షణం మొదటి మాట చూస్తే తండ్రి అని సంబోధిస్తాడు దేవుడు. తర్వాత ఇప్పుడు ఇక్కడ 4వ మాట వచ్చినప్పుడు నా దేవా అంటారు. అలాగే ఆఖరి మాట మనం చూస్తే అందులో కూడా తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుకుంటాను. మరి తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. ఒక క్షణం దేవుడు మరి యేసుప్రభువుని విడిచిపెట్టినప్పుడు ఆ బాధని ఆ శిలువలో కట్టిన దాన్ని తట్టుకోలేక దేవుడు పెట్టిన కేకలు. యోహాను సువార్త 3:16 మనం చూడొచ్చు. అందులో కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ఎవరండి? మనమే. మనల్ని ప్రేమించి ఆయన సొంత కుమారుడిని శిలువ మీద బలిపెట్టడానికి ఇష్టపడ్డాడు దేవుడు. ఎవరైనా అంత త్యాగం చేయగలమంటే ప్రపంచంలో ఆ త్యాగం ఎవరు చూడలేమండి. యోహాను సువార్త 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి విశ్వాసం నుంచి ప్రతివాడు ఆయనను అనుగ్రహించను. మనం నశించుకోకుండా నిత్యజీవం పొందాలని, పరలోక రాజ్యానికి వారసులు కావాలని దేవుడు యేసుక్రీస్తు మన లోకానికి ఈ లోకానికి పంపించాడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు. అనేక సార్లు చదువుతున్నాం, అనేక శ్లోకాల్లో ఉంటుంది సర్వ పాప పరిహారం. ప్రతి ఒక్కరి పాపం నిమిత్తం, నీకోసం నా కోసమే కాదండి, ప్రపంచంలో ప్రతి ఒక్కరి పాపం నిమిత్తం ఆ పాపాన్ని ప్రక్షాళన చేయడం కోసం దేవుడి లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడి లోకానికి చదివిస్తుంది. రోమపత్రికలో మనం చూస్తే రోమపత్రిక 8:31 చూడండి దయచేసి. రోమ 8:31 ఇట్లు ఉండగా ఈ మందము దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక ఆయనతో పాటు సమస్తమును మనకి అనుగ్రహించడం. ఆయన సొంత కుమారుణ్ణి దౌర్భాగ్యులా ఉన్న నా కోసం పాపంలో పడి లోకంలో పడి చెడి తిరుగుతున్న మన కోసం సొంత కుమారుడిని శిలువ మీద అప్పగించాడు యేసుప్రభువు. మరి ఆ శిలువను మనం జ్ఞాపకం చేసుకుంటే మరి మనం నిరంతరం ఆయనతో సహవాసం చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ విషయాలు మనం చూస్తే శిలువ వేసినప్పుడు చదివాం కదా, కుడిపక్క ఒక దొంగ, ఎడపక్క ఒక దొంగ. కుడిపక్క ఉన్న అతని పేరు డెస్మస్ అని, ఎడపక్క ఉన్న అతని పేరు గెస్కాన్ అని. పేర్లు బైబిల్లో లేవు కానీ వేరే గ్రంథాల్లో రాయబడింది.
మరి అందులో ఒకడే రక్షించబడ్డాడు, రెండోవాడు తృణీకరించాడు దేవుడు. సిలువ దాని బరువు 150 కేజీలుగా, మరి పొడవు 15 అడుగులు, వెడల్పు 8 అడుగులు అని ఎక్కడ పెట్టారండి? మానవ శరీరంలో 6.5 లీటర్ల రక్తం ఉంది. ఆ రక్తం ఆఖరి చుక్క వరకు దేవుడు మన కోసం చెందించాడు. ఆయన రక్తం ద్వారా మనకి పాప విమోచన. ప్రభు ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు, ఆయన బరువు 85 కేజీలు. మరి ఆయన బ్లడ్ గ్రూప్ ఏమి పాజిటివ్ అని నిర్ధారించింది కూడా మనం ఎరుసలేంకి వెళ్తే ఎరుసలేం ప్రయోగశాలలో దేవుడికి యేసుప్రభువుకి చుట్టిన ఆ బట్ట ఇంకా ఉన్నది. దాన్ని మనం చూడొచ్చు ఇప్పుడు కూడా. కాబట్టి దేవుడి విషయాలు ఏమి కట్టుకథలు కాదని అన్ని వాస్తవంగా జరిగి, కాకపోతే ఇదంతా ఊహించి రాశారని అర్థమేదని తెలియని వాడు మాట్లాడుతుంటారు. తెలియక అజ్ఞానంగా ప్రవర్తించారు కాబట్టి వారిని క్షమించమని మాత్రం మనం చూస్తాం. ఎరుసలేం నుంచి గొల్గొతాకు ఇంచుమించుగా 6 మైళ్ళు దూరం అని, మరి రాత్రంతా ఆయనకి ఏమీ ఆహారం లేదు, నీళ్ళు లేవు, రక్తమంతా కారిపోయింది. ప్రాణములో ఏమాత్రం ప్రాణలేని సమయంలో పోయలేని సిలువని భుజానికి ఎత్తుకుని, అది నా పాప భారం మన పాప భారం ఆయన భుజాన్ని వేసుకున్నాడు. అందుకే మరి ఆయన 6 మైళ్ళు అలా నచ్చారండి. ఆ మాట మనం ఒక పాట రూపంలో మనం చూస్తాం. వాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. వాసిల్లెను సిలువలో పాప క్షమా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికినది నేనే కదా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికినది నేనే కదా, పాపం మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం, వాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. వాసిల్లెను సిలువలో పాప క్షమా. యేసు ప్రభుని 3 మేకులతో బంధించారు, మనందరూ తెలుసు కదా. ఆ మేకులు సైజు మరి 8 అంగుళాలని లెక్క పెట్టాడండి. ఎంతో శ్రమపడి ఆయన భారమైన మేకులు సిలువలో వేలాడండి. ఆ తలకి ముళ్ళ కిరీటం ఇచ్చారు. ఆయన హింసించినప్పుడు 5,480 గాయాలు ఆయన దేహానికి లెక్కలు పెట్టారు. వీటి మీద కేవలం 150, మిగిలినంతా దేహమంతా ఉండబడింది. రైతు పొలాన్ని ఎలా దున్నుతాడు, యేసు దేహాన్ని అలా చేర్చబడింది. ఎక్కడ చూసినా దెబ్బలేదు. మరి ఆ దెబ్బలని నీకోసం నా కోసమే దేవుడు భరించాడు. కాబట్టి మరి మనం యేసుప్రభువుని అనుక్షణం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, సహోదరు చెప్పారు కదా, ఆయన్ని మనం చూపించాలి. మన ప్రవర్తనలో, మన మాటలు, మన దేవుడి ఫలానికి ద్వారా ఆయన చూపించాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. డాక్టర్లు వైద్యశాస్త్రం చెప్తుంది 30 మంది స్పెషలిస్టులు ఉన్నారండి. యేసుప్రభువు 39 గాయాలు పొందారు. అలాగే మరి ఆ గాయాల ద్వారా ఒక్కొక్క స్పెషలిస్ట్కి ఒకటి, అంటే ఈయన పరమవుతుంది. ఏ విషయంలో అయినా మీకు అవసరమైతే దేవుడు ప్రార్థన చేసి తప్పకుండా ప్రార్థన చేయడాన్ని మన అంగీకరిస్తాడు. 39 కొరడాలు పొందుతున్నారు. ఈ శుభ శుక్రవారం దినం ఉదయం అంతా చాలా వెలుగుతుంది. ఈ గ్లాడెస్ డే అంటారు ఇంగ్లీష్. 12 గంటలు, 9 గంటల నుంచి 12 వరకు చాలా వెలుగులు, అత్యంతమైన వెలుగు వస్తుంది. 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యంతమైన చీకటి, ఈ డార్కెస్ట్ డే. 2 వెలుగు చీకటి కలిసి రోజులు. అలాగే యేసుప్రభువు ఆయన లోకల్ వచ్చినప్పుడు బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని దేవుడు చరిత్ర 2 భాగాలు చెప్పేసాడు. అలాగే ఆయన చనిపోయినప్పుడు కూడా చాలా వెలుగు, అలాగే చాలా చీకటి కూడా కండింది. దాన్ని బట్టి మనం దేవుడు ఎంత కరుణామయుడు, కృపామయుడో మనం తెలుసుకోగలం. ఆయన సిలువేసినప్పుడు 600 మంది సైనికులు, ఒక్క మనిషిని సిలువేయడం కోసం పుట్టి తీసుకెళ్తూ 600 సైనికులు మరి ఆయన వెంబడించారని, 50 మంది గుర్రపు రౌతులు ఉన్నాయని లెక్కలు పెట్టారు. కాబట్టి ఇది ఏమైనా
దేవుడు ఇదంతా పడేది ఎవరి కోసం అంటే నా కోసం, మీ కోసం, మన కోసం. ప్రపంచం అనేక ఇంకా దేవుడిని నమ్ముకోవాల్సి ఉన్నది, కానీ మరి ఇంకా ఆస్వాదం చేస్తున్నట్టు సహోదరు చెప్పినట్టుగా దేవుడు రాకడ ఇప్పుడనేది మనకు తెలియదు. కాబట్టి మనం కలిగిన భక్తి జీవితాన్ని గట్టిగా పడుతున్నాం. అంతం వరకు సహించిన వాడిని రక్షింపబడుతుంది. దేవుడు లేకుండా చదివిస్తుంది. ఒకసారి బాప్తిజం తీసుకుంటే చాలు, నేను నా పరలోకానికి వెళ్ళిపోతాననే ధీమా అలాంటి తెల్లదండి. మరి అంతవరకు మనం సహించాలి. తర్వాత ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడం లోబడి జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆయన రాజ్యం చేర్చుకుంటాడు. వేరే నాతో కూడా పరదేశంలో ఉంటామని ఆ దంపతులు చెప్పాడు. అదే ఆయనకి ఆ సమయంలో సరిపోయింది కదండి. ఇప్పుడు మనం మాత్రం సమయం ఉండగాలి. వేడే రక్షణ దినం, ఈనాడే రక్షణ దినం మనం అందుకుని మరి దేవుడు రక్షణ కొనసాగుతూ ఇంకా దేవుడికి విరోధంగా చేసిన కార్యాలు ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకుని దేవుడి సన్నిధిలో నిష్కల్మషంగా నిర్దోషంగా నడవాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి అలా కోరుకుంటూ ముందుకు సాగుదాం. మిగిలిన మాటలు ధ్యానిస్తుండగా మరి ఓపిక మనం ఈ మాటలు బట్టి దేవుడు మనం వార్తలు